ఇండియా వర్సెస్ జింబాబ్వే మధ్య జరిగిన మూడో టీ20లో జింబాబ్వేపై టీమిండియా 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా 23 పరుగుల తేడాతో జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సీనియర్ ఆటగాళ్ల కంటే జూనియర్ ఆటగాళ్లు చాలా అద్భుతంగా రాణిస్తున్నారని టీమిండియా జూనియర్ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు రికీ పాంటింగ్. బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణించారని, ముఖ్యంగా యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారని వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. అయితే ఇలాంటి ఆటగాళ్లను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని రికీ పాంటింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. టీమిండియా జూనియర్ ఆటగాళ్లు బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.